Praise Lord everyone, how are you all? Hope you all are doing good. Welcome back to Dairy Vlogs. ఈరోజు వీడియో చాలా చిన్న వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అయితే ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. సో బేసికలీ ఈవినింగ్ అంటే ఎక్కువ ఏం పనులు ఉండవు, జస్ట్ కుకింగ్ మాత్రమే. సో త్వరగా ఒక 5 కల్లా నేను స్టార్ట్ చేసేస్తాను క్లీనింగ్ అన్నీ, లైక్ ఇల్లు తుడవడము, బెడ్ చదరడము, ఇవన్నీ పైన వర్క్స్ అన్నీ ఆ టైం కల్లా అయిపోతాయి. పిల్లలు లేస్తే కనుక, అంటే ఆఫ్టర్నూన్ పడుకుంటారు కదా, సో ఒక్కొక్కసారి 5:30 వరకు కూడా లేవరు. సో అప్పుడు టైం అటు ఇటు అవుతుంది. సో ఈరోజు త్వరగా లేసారు, అందుకని త్వరగా నా ఇంట్లో వర్క్స్ క్లీనింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ నేను ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. వెరీ హెల్తీ రెసిపీ ఫర్ కిడ్స్. పిల్లలకి మాత్రం ఇది తప్పకుండా చేసి పెట్టండి. ఇప్పుడు అవకాడో మనకి సీజన్లో మనకి ఎప్పుడు కూడా దొరుకుతూనే ఉంటాయి సూపర్ మార్కెట్స్లో. నేను ఒకటే అవకాడో తెచ్చుకున్నాను. ఇది నాకు 35 రూపీస్ పడింది, ఓన్లీ 1 అవకాడో. మనం ఎప్పుడు కూడా అవకాడో సెలెక్షన్ మాత్రం బాగా నల్లగా ఉంటుంది చూసారా, బ్లాక్ అయిపోయి రైప్ అయిపోయింది, అది మనం కొనుక్కోవాలి. గ్రీన్ కలర్ తెచ్చుకుంటే అది ఇంకా పచ్చిగా ఉన్నట్టు అనమాట. సో మనం అప్పటికప్పుడు చేసుకోవాలి, మనం తినాలి అన్నప్పుడు మాత్రం మనం ఎక్కువగా బ్లాక్గా ఉంటుంది చూసారా, అది పండినట్టు అనమాట, దాని సైన్, అవకాడో సైన్. సో ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను. సో ఇలాగ మీరు ఒక పండు తెచ్చేసుకున్నారు అనుకోండి, ఇలాగ మనం చపాతీస్లో, ఇంకేదైనా శాండ్విచెస్లో, ఇలా మనం నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనం చేసి పెట్టచ్చు పిల్లలకి. ఉద్దేది అయితే ఎవరూ తినలేరు, సో మనమే తినలేము, ఇంకా పిల్లలు ఏం తింటారు. సో అందుకని 1 అవకాడో తీసుకొచ్చాను. దాంట్లో గోధుమ పిండి, నా దగ్గర గోధుమ పిండి కొంచెమే ఉందండి, అందుకని దాంట్లో మైదా పిండి కూడా మిక్స్ చేశాను. సో గోధుమ పిండి తర్వాత మైదా పిండి 2 మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇందులో అవకాడో మనం మంచిగా స్మాష్ చేసుకోవాలి. దాంట్లో క్యారెట్, 2 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా గ్రేటెడ్ చేశాను. అన్నీ తురిమేసుకోవాలి. మనం పీసెస్ చేసుకున్నాం అనుకోండి, అవి మనం చపాతీ చేసినప్పుడు మనకి సరిగ్గా చపాతీ అనేది రాదనమాట. సో ఇలా తురిమేసుకున్నారనుకో చాలా బాగుంటుంది. అండ్ అందులో కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, అంతే, ఇంకేం వేయలేదు. ఇవన్నీ వేసి కలిపేసుకొని మంచిగా చపాతీలు చేసేసుకోవడమే. ఇవన్నీ వేడివేడిగా తింటేనే బాగుంటుంది చపాతీలు ఎప్పుడైనా కూడా. సో వీడియో మధ్యలో ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మనం ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తూ ఉంటాం కదా, ఈ మధ్యకాలంలో చూస్తే అసలు విపరీతమైన భయంకరమైన న్యూస్లు చూస్తున్నాము. యుద్ధాలు జరుగుతున్నాయి, టెర్రరిస్ట్ అటాక్లు, అసలు శాంతి అనేది లేకుండా అయిపోయిందనమాట. సో సాతానికి ఎప్పుడు కూడా శాంతి అనేది ఎప్పుడు వాడికి ఇష్టం ఉండదు. ఎప్పుడు అల్లర్లు కావాలి, పోట్లాట్లు కావాలి, ఇలా చంపుకోవడం కావాలి, కొట్టుకోవడం కావాలి వాడికి. మన పని ఏంటంటే మనం ప్రార్థించాలి. మనము మన దేవునికి, మన దేవదూతల్లో సహాయం మన బిడ్డలకి కావాలని మనం ప్రేయర్ చేయాలి. అంటే మన ఆర్మీ వాళ్ళకి. తర్వాత ఇప్పుడైతే యుద్ధాలు స్టార్ట్ అయినాయి కాబట్టి వాళ్ళందరికీ ఎక్కువ స్ట్రెంగ్త్ కావాలి. అండ్ ప్రపంచం దేశాల చుట్టూ కూడా శాంతి అనేది కావాలని మనం ప్రార్థించాలి. భద్రత అనేది కావాలి. రాను మనం ఇంకెన్ని చూస్తామో తెలియదు, కానీ ఉగ్రత దినాలు దగ్గరగా ఉన్నాయని ఇవన్నీ సూచనలు. చపాతీ చేస్తున్నాను, నేను కూడా చపాతీ చేస్తున్నా. ఓకే, చేసే. ఇస్తాను, నడిచండి, అక్కడ నడవండి, నేను తెస్తాను. కానీ నడవండి. ఇది యమ్మీ చాలా మంచిది, మొత్తం ఫినిష్ చేసేయాలి, సరేనా? ఇట్స్ అవకాడో చపాతీ. ఇదేంటిది? అవకాడో చపాతీ.
వచ్చే నాకు నడవండి ప్లీజ్ ప్లీజ్. నేను చపాతీ తీసుకొస్తున్నాను. ఇది హాట్ ఉందని ఇక్కడ దిగండి. హాటే తినాలి, హాట్గా ఉంటేనే తినాలి. ఓకే నాన్న. సో అది కిచెన్లో నేను చపాతీ చేస్తుంటే నా పక్కన చిన్న చిన్న షెఫ్లు వచ్చేసాయి అనమాట. ఇద్దరు మేము చేస్తామని ఆ కౌంటర్ టాప్ దగ్గర ఆల్రెడీ కడిగిన గిన్నెలు ఉంటాయి కదా, సో ఆ గిన్నెల దగ్గర కూర్చొని మేము కూడా కుకింగ్ చేస్తున్నామని తెగ సౌండ్లు అసలు. సో ఎనీవే నేనైతే ఇంకా చపాతీ చేస్తూ వాళ్ళకి ఇంక పక్క నుంచి తినిపించేస్తున్నాను. ఇది కనుక వాళ్ళ చేతికి ఇస్తే అది ఆరిపోవాలి, అది ఎండిపోవాలి, తర్వాత అది ఇంకా తినరు, సగం సగం వదిలేస్తారు. అది వేడిగా మనం తినిపించేసాం అనుకోండి హ్యాపీగా తినేస్తారు. సో అలాగే చేస్తున్నాను, వాళ్ళకి అలా పెట్టేశాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి. ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, కొత్త వెరైటీస్ రెసిపీస్ని వాళ్ళకి కూడా టేస్ట్ చేయించినట్టు కూడా ఉంటుంది. అండ్ ఇది నెక్స్ట్ డే ఈవినింగ్. ఆ రోజు ఏదైనా చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది, పిల్లలు కాసేపు అలా కూర్చున్నారనేసి ఇది ఎప్పటి నుంచో చేద్దామని నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అది కూడా వెనిగర్ చాలా కొంచెమే ఉంది. సో దీనికి కావాల్సింది వెనిగర్ అండ్ ఈనో పౌడర్ లేదా సోడా ఏదైనా పర్వాలేదు. మీ దగ్గర వంట సోడా ఉంటే అది కూడా. కలర్ కోసము కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేశాను. ఇదేంటంటే వాల్కనో, తెలుగులో ఏమంటారో అని మర్చిపోయానండి. ఇది వాల్కనో ఎక్స్పెరిమెంట్ అనమాట. దీనికి వెనిగర్ సోడా ఎక్కువ ఉంటే బాగుంటుంది, బాగా పొంగుతుంది అనమాట. అది పిల్లలు ఎగ్జైట్ అవుతారు. ఇది ఏంటో నా దగ్గర అసలు వెనిగర్ చాలా కొంచెం ఉంది బాటిల్లో, మంచిగా చూపిద్దాము పిల్లలకి అనుకున్నాను, కానీ అయిపోయాక నాకు అవి గుర్తొచ్చాయి. మీరు కూడా అప్పుడప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్స్ పిల్లల చేత చేయిస్తూ ఉండండి, ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అండ్ దీనివల్ల ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మనం చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి సైన్స్ మీద ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో ఏదో చిన్న ఎక్స్పెరిమెంట్ ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు ఫుల్గా, అంటే కింద పడిపోతుంది అనుకున్నాను, పడలేదన్నమాట. సో అది మా ఎక్స్పెరిమెంట్లు, మా కుకింగ్లు అలా జరిగాయి 2 ఈవినింగ్స్. సో ఇదండి వాటి వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మనము మన ప్రపంచ దేశాల కోసము మనం ప్రార్థించాలి, శాంతి కోసం, భద్రత కోసం. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.